కొత్తగా వెళ్ళిన వాళ్ళకి సపరేట్ రూమ్ ఉంటుంది, అవును. చాయ్ బిస్కెట్, ఒక ఫాము. స్క్రీన్ పెట్టి చూపెట్టారు, చాయ్ బిస్కెట్స్ ఇచ్చారు, ఒక ఫామ్ ఇచ్చారు, మీరు నెలకి ఎంత ఇస్తారు అని చెప్పేసి అని అన్నారు. అంటే ముందే డిస్కస్ చేసుకుంటారు అది. కరెక్ట్ గా మనం అది అయిపోయినాక ఆయన పార్కింగ్ చేసి వెళ్ళిపోయినాక బయటకు వచ్చే టయానికి ఆ తలుపులన్నీ దగ్గరికి వేసారు. ఈ మధ్య ఏంటి ఇక జోహార్ శ్రీరామ్ అనే దానికి ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తున్నారంట. షార్ట్లు రాకముందే వీళ్ళకి విమర్శలు స్టార్ట్ అయ్యాయి. జోహార్ శ్రీరామ్ అంటే మరి విమర్శలే కానీ పరామర్శలు వస్తాయని ఎట్లా అనుకుంటారు మీరు? అజయ్ బాబు గారికి కాల్స్ వచ్చినప్పుడు, అట్లాంటి థ్రెటింగ్ కాల్స్ వచ్చినప్పుడు మీరు పక్కన ఎప్పుడైనా ఉన్నారా? ఎక్కడో కనబడకోకుండా సీకర గదిలో ఉండి, 4 గోడల మధ్యలో ఉండి, వైన్ షాపుల కాడుండి, బార్ షాపుల ఉండి, మందలాగా గుంపులాగా అలా కూర్చొని అందరి మధ్యలో ఫోన్ కాల్ పెట్టి హాయ్ హలో నమస్తే, నేను మీ అంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మళ్ళీ ఒకసారి ఖమ్మం నుంచి మన మట్టి ప్రసాద్ బ్రో కూడా రావడం జరిగింది. సో ఆయనతోటి లాస్ట్ టైం ఏదో చిన్నది డిస్కషన్ మేము మిస్ అయ్యాము, సో టాపిక్ గురించి మాట్లాడాలి అని చెప్పేసి ఇప్పుడు కలవడం జరిగింది. ఎనీవే విల్ స్టార్ట్. నమస్తే మట్టి ప్రసాద్ గారు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే, అన్నీ బాగున్నాయండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, పెట్రోల్ జోలికి వెళ్ళట్లేదు కదండి ఈ మధ్య? వెళ్ళట్లా. సూపర్. సో మట్టి ప్రసాద్ ఇప్పుడు లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు మీరు ఒక మాట చెప్పాడు, కల్వరీ టెంపుల్లో ఓకే, కొత్తగా వెళ్ళిన వాళ్ళకి సపరేట్ రూమ్ ఉంటుంది, అవును, చాయ్ బిస్కెట్, ఒక ఫాము అవును. అని చెప్పారు. అసలు ఏంటి దాని గురించి మొత్తం ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మా తమ్ముడు వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు వాళ్ళంతా గచ్చిబౌలి ఆ ఏరియాలో, కొండాపూర్ ఆ ఏరియాలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి నేను, మా మిస్సెస్, నా 2 బిడ్డలు అందరం కలిసి అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళాక సండే కల్వర్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అని చెప్పారు. చెప్తే అందరం కలిసి వెళ్ళాం. అడిగి బాగున్నాయి. ఎంట్రన్స్లో మీరు ఫస్ట్ టైం అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ టైం అని చెప్పేసి అంటే పక్కన ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లోకి వెళ్ళండి. ఆ రూమ్లోకి వెళ్తే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఈ రూమ్లోకి వెళ్ళండి, మిగతా వాళ్ళు ఇటు వెళ్ళండి అంటే మా వాళ్ళంతా ఇటు వెళ్ళిపోయారు. మేము ఫస్ట్ టైం వచ్చినాం కదా, నేను, మా నా 2 బిడ్డలు. అందులోకి వెళ్ళినాక స్క్రీన్ పెట్టారు ఒకటి. అంటే వాళ్ళు ఎవరెవరు డొనేషన్ చేశారు, ఎవరెవరు డొనేషన్ ఇస్తున్నారు, వాళ్ళు సంపాదించే దాంట్లో ఇంత అమౌంట్ ఆర్థికంగా ఇవ్వాలి అని చెప్పేసి అని స్క్రీన్ పెట్టి చూపెట్టారు. చాయ్ బిస్కెట్స్ ఇచ్చారు, ఒక ఫామ్ ఇచ్చారు, మీరు నెలకి ఎంత ఇస్తారు అని చెప్పేసి అని అన్నారు. అంటే ముందే డిస్కస్ చేసుకుంటారు అది, నెలకి మీరు ఇంత ఇవ్వాలి అని. అంటే మనకి డిమాండ్ ఏముండదు, అదే మీరు చూస్ చేసుకోవాలి. మీరు చేసే పనిలో నెలకి ఎంత ఇస్తారు చర్చికి తరపున అని చెప్పేసి అని అడుగుతారు. మనకి ఎంత దోసితే అంత, ఏ కోకుండా అవసరం లేదు. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అక్కడ పెడతారు. అట్లా పెట్టినాక తర్వాత లోనకి వెళ్ళిపోయాను మేము. అక్కడ నేనైతే నెలకి ఎంత ఇస్తా అని నాకు వస్తాయని నేనైతే అక్కడైతే ఏం ఫిలప్ చేయలేదు, ఏం ఇవ్వలేదు, అసలు ఈ వద్ద కూడా ఏమీ లేదు. అక్కడ నుంచి వచ్చేసి చర్చిలోకి వచ్చింది. ప్రార్థన సతీష్ గారు చెప్పారు, అయిపోయినాక లాస్ట్కి మేము ఖమ్మం నుంచి వచ్చినాం కదా, మా దగ్గర ఛార్జీ మందమే ఉన్నాయి డబ్బులు. వైట్ పేపర్, వైట్ ఉంటుంది కదా, కవర్స్ ఇస్తారు కదా, వాటిల్లో అమౌంట్ పెట్టామని చెప్పేసి అని కవర్స్ ఇచ్చారు. మనకి ఛార్జీల మందమే అమౌంట్ ఉన్నాయి. అమౌంట్ ఉన్నప్పుడు మనం అందులో ఏం పెట్టలే. కరెక్ట్ గా మనం అది అయిపోయినాక ఆయన పార్కింగ్ చేసి వెళ్ళిపోయినాక బయటకు వచ్చే టయానికి ఆ తలుపులన్నీ దగ్గరికి వేసారు. దగ్గరికి వేసి తీయండి వెళ్తాం అని చెప్పేసి అంటే అందులోకి ఎంతో కొంత పెట్టి పోండి అని చెప్పేసి అనే రీతిలో మాట్లాడారు. చెప్పేసి అంటే లేవు బాబు, మేము ఛార్జీల మందం తెచ్చుకున్నాం, అక్కడ తమ్ముడు వాళ్ళు, బాబాయ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరకు వచ్చి ఇటు వచ్చినాం అంతే, ఏం లేదని చెప్పేసి అని బయటకు వచ్చాం. అక్కడ అనిపించింది ఏంటంటే, ఇప్పుడు డబ్బులు లేనోళ్ళు వస్తారు, ఇచ్చేవాళ్ళు వస్తారు, కానీ అందరిని ఆపటం తప్పు. ఇంకోటి ఏంటంటే అట్లా తలుపులు వేయటం తప్పు. అయిపోయినాక అట్లా ఆపటం తప్పు, తలుపులు వేయటం తప్పు. ఇప్పుడు అందరు వచ్చిన వాళ్ళందరూ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు డైలీ వచ్చేటోళ్ళు అనుకో ఎంతో కొంత ఇస్తారు. మా పరిస్థితి బాగాలేకనే మేమే మీకు ఏదో దేవుడి దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చారు అన్నట్టు, ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి అన్నట్టు వచ్చినాం మనకి. కానీ నాకు అక్కడ బాధ అనిపించింది ఏంటంటే, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లోన పోండి, సపరేట్ రూమ్ ఉంటుంది అని చెప్పేసి అని
హాల్ పెద్ద హాల్ అది, అందులో తీసుకెళ్తాం. అది అయిపోయినాక సుమారుగా ఎంతమంది వచ్చారు మీకు, మీరు అంటే మీరున్న రూమ్లో? చాలా మంది వచ్చారు, ఒక 30, 40, 50 మంది వచ్చారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంతా అందరూ పంపిస్తారు కదా. అదొకటే కొంచెం నాకు ఆ కలవ టెంపుల్ లో ఇలాంటివి చేయకూడదు, ఇట్లా తప్పు కదా అని చెప్పేసి అని అది బాగా అనిపించింది. చివరికి వదిలేరా లేకపోతే అట్లా పట్టుకుని? చివరికి డబ్బులే డిమాండ్ చేయలే, ఏం చేయలేదు. కానీ మనసుకి చాలా బాధ అనిపించింది. అట్లా అడగకూడదు కదా, ఉంటే వేస్తారు, లేదు మనం ఏం చేస్తాం అని చెప్పేసి అది ఒకటి బాధ అనిపించింది. ఇక అక్కడ నుంచి మనం బయటకు వెళ్ళి వచ్చాం. సరే, ఇప్పుడు ఎట్లా టికెట్లకి డబ్బులు మాత్రమే తీసుకుని హైదరాబాద్ వచ్చిన మీరు ఈ మధ్య ఏంటి జోహార్ శ్రీరామ్ అనే దానికి ప్రొడ్యూసర్గా కూడా ఎవరంటున్నారంట? జోహార్ శ్రీరామ్ అనే దానికి మా సిఎండిఎఫ్ వ్యవస్థాపకులు మద్దిశెట్టి అజయ్ బాబు గారు, పాస్టర్ గారు జోహార్ శ్రీరామ్ అనే సినిమా తీస్తున్నారు, షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. దాని మీద చాలా మంది, కొంతమంది కషాయం బట్టలు వేసుకున్న వాళ్ళు, ఆరెంజ్ కలర్ వేసుకున్న వాళ్ళు, కొంతమంది బతాయిగాళ్ళు ఆ సినిమా మీద, ఆ పోస్టర్ మీద, షార్ట్ ఫిల్మ్ మీద కొంతమంది రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఆయన సినిమా అదే ఫిలిం రాకముందే, షార్ట్ ఫిల్మ్ రాకముందే వీళ్ళకి విమర్శలు స్టార్ట్ అయింది. ఇప్పుడు జోహార్ శ్రీరామ్ అంటే మరి విమర్శలే కానీ పరామర్శలు వస్తాయని ఎట్లా అనుకుంటారు మీరు? అవును, ఇప్పుడు జై శ్రీరామ్ అని చెప్పేసి మీరు అనమంటారు. మా షార్ట్ ఫిల్మ్ ఏం చెప్తుందంటే జోహార్ శ్రీరామ్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి జోహార్ శ్రీరామ అని చెప్పేసి అని మా సంస్థ అంటుంది, సిఎండిఎఫ్ సంస్థ. అజయ్ బాబు గారు షార్ట్ ఫిల్మ్ అందులో అంటున్నారు. అది వచ్చినాక చూడండి, అది వచ్చినాక తప్ప ఒప్ప అని జనాలు నిర్ణయిస్తారు కదా, వీళ్ళు ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఇప్పుడు అజయ్ బాబు గారికి కాల్స్ వచ్చినప్పుడు, అట్లాంటి థ్రెటింగ్ కాల్స్ వచ్చినప్పుడు మీరు పక్కన ఎప్పుడైనా ఉన్నారా, విన్నారా అట్లాంటివి? అజయ్ బాబు గారికి ఫోన్ చేసినప్పుడు, నేను కొన్ని ఫోన్లు ఎత్తినప్పుడు, ఎరా అజయ్ నీ తలకే తీసుకుపోతురా అంటాడు. వాడు ఏడంటాడో వాడికే తెలియదు, నా తలకే తీసుకుపోతురా అంటాడు. రే అజయ్ నీ ముక్కలు చేస్తా అంటాడు. రే అజయ్ నీ ఎంత చూస్తురా అంటాడు ఫోన్ చేసి. ఫోన్ చేసి నేను ఎత్తుతా ఫోన్, అన్న ఫోన్ నేను ఎత్తుతా, బిజీగా ఉంటారు కదా అప్పుడప్పుడు. నేను ఎత్తినప్పుడు ఆయన అనుకొని నేను ఎత్తగానే మాట్లాడతాడు. చెప్తున్నా కొడకల్లారా మీరు తలకాయ కదా, ఎంట్రో కూడా మీకు లేవాలని చెప్తున్నాను ఈ బతాయిగాలకి బరాబర్గా. మీకు ఫోన్లు బెదిరించడం ఏందిరా? మీకు దమ్ముంటే భారత రాజ్యాంగం ద్వారాన జోహార్ శ్రీరామ్ అని చెప్పేసి అని మేము పెట్టాం కదా, మీరు పోయి చట్ట ప్రకారంగా కేసు పెట్టండి, కోర్టుకు పోండి మీకు దమ్ముంటే. ఫోన్ చేసి బెదిరించడం ఏంది ఆడవాళ్ళలాగా? ఎక్కడో కనబడకోకుండా సీకర గదిలో ఉండి, 4 గోడల మధ్యలో ఉండి, వైన్ షాపులలో కాడుండి, బార్ షాపులలో ఉండి, మందలాగా గుంపులాగా అలా కూర్చొని అందరి మధ్యలో ఫోన్ కాల్ పెట్టి ఫోన్ చేసి మాట్లాడటం ఏంది? రాజ్యాంగం ప్రకారంగా చట్ట ప్రకారంగా వెళ్ళమని చెప్తున్నాం కదా. ఇప్పుడు మీరు అంటున్నారు అజయ్ బాబు గారు నిజంగా చెప్పాలంటే ఒక లాయర్గా కూడా ఆయన చదువుకోవడం జరిగింది. అవును. సో ఆయన ప్రాక్టీస్ చేసి ఇలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పొచ్చు కదా? చెప్పొచ్చు. షార్ట్ ఫిల్మ్స్ తీసే చెప్పాలా? షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు సొసైటీలో ఎట్టుందంటే, నువ్వు నేను చెప్తే వినరు. సినిమా తీయండి, పుష్ప 2 సినిమా పుష్ప తీశారు, అందులో జనాలు ఎట్టపోతారు, వాడ గంజాయి అమ్మిండా లేకపోతే ఆ ఎర్రచందనం అమ్మిండా అయ్యమ్మిండా అంటే వాటికే జనాలు యూత్ ఆకర్షణ అవుతారు. నువ్వు మంచి పాటలు ఒక 100 మందిని పెట్టి నువ్వు మంచి మాటలు చెప్పు అంటే ఇప్పుడు జోహార్ శ్రీరామలో అవన్నీ చూపిస్తున్నారు కొంప తీసి. నేను చెప్తున్నా మంచిని ఎవరు స్వీకరించరు, చెడుని స్వీకరిస్తారు. అదే మేము కూడా ఈ ఫిల్మ్ వచ్చినాక అది మంచిగా చెడే అనేది జనాలు చూస్తారు కదా, ఎందుకు మీకు అంత ఆరాటం అంటాను నేను. ఎందుకు అంత ఆరాటం? చూడండి, అది వచ్చిందాక వెయిట్ చేయండి. దాని మీద డిబేట్లు పెట్టడం, ఫోన్ చేసి బెదిరియటాలు. డిబేట్లు కూడా పెట్టారా? డిబేట్లు కూడా రెడ్ టీవీలో డిబేట్లు కూడా పెట్టారు కొంతమంది స్వామీజీలు ఆ బ్యానర్ మీద. డిబేట్లు కూడా పెడుతున్నారు. మరి వీళ్ళకంతా వణుకుడు పడుతుంది మరి ఇప్పటికే ఇంతంత పోస్టర్ని. రామ్ గోపాల్ వర్మ కమ్మరెడ్డిలో ఆ కమ్మరాజ్యంలో రెడ్ల పాలన అని చెప్పేసి అని ఒక టైటిల్ పెట్టగానే అమ్మటే కమ్మోళ్ళకి అందరు కోపం వచ్చి రెడ్డిల మీద ఎట్ట పెట్టానని చేశారు. ఇప్పుడు క్రిస్టియన్ కాబట్టి అజయ్ బాబు గారు జోహార్ రామ అని చెప్పేసి అనగానే జై శ్రీరామ్ అనకుండా జోహార్ రామ ఎందుకు అంటాడని చెప్పేసి అని
ఈ రామ భక్తులకి కోపం వస్తుంది. ఓన్లీ రామ భక్తులకే వస్తుంది. అయ్యప్ప మాలేసిన వాళ్ళు రాట్లా, భవాని మాలేసిన వాళ్ళు రాట్లా, తిరుపతమ్మ మాలేసిన వాళ్ళు రాట్లా, సవారచన మాలేసిన వాళ్ళు రాట్లా, బంగారం వేసం మాలేసిన వాళ్ళు రాట్లా. ఓన్లీ వచ్చేది రామ భక్తులకే. మరి యేసు గురించి మాట్లాడినా, బైబిల్ గురించి మాట్లాడినా, మరి అజయ్ బాబు గారు కూడా ఆయనకు కూడా కోపం వచ్చేస్తుంది కదా, అట్లనే వాళ్ళకి కూడా వస్తుంది. మరి ఇందులో ఏ భక్తులు రాట్లా, ఓన్లీ ఒక రామ భక్తులకే వస్తుంది. అది కూడా మతోన్మాదులు, హిందువులు అందరు కాదు, హిందువులో ఉన్న మతోన్మాదులు, హిందువులో ఉన్న మతోన్మాదులు సైకోలకు మాత్రమే కోపం వస్తుంది. మిగతా వాళ్ళకి రావట్లా, మిగతా వాళ్ళు పట్టించుకోవట్లేదు. సరే, అంటే ఇప్పుడు మీరు చెప్పేదండి జోహార్ శ్రీరామ్ అనేది నార్మల్గా ఒక నార్మల్ షార్ట్ ఫిల్మ్, నార్మల్ షార్ట్ ఫిల్మ్. జోహార్ శ్రీరామ్ అనేది నార్మల్ షార్ట్ ఫిల్మ్ తీస్తాం, మీరు చూడండి. బరాబర్గా జనాలకు నచ్చిద్ది. అందులో మీరు కామెంట్ రూపంలో కూడా మీరు పెడతారు. మళ్ళీ ఇదే ఇంటర్వ్యూలో మళ్ళీ కూర్చొని ఆ సినిమా రిలీజ్ కూడా ఇదే ఇంటర్వ్యూలో చేస్తాం బరాబర్గా. ఓకే అండి, విల్ సీ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మట్టి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.